ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అయితే చిరంజీవి గారు కెరీర్లో ఎదిగే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు ఈ ఛాలెంజ్ కానీ అభిలాష్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీస్. ఒకే రూమ్ లో కూడా ఉండేవాళ్ళం అవుట్డోర్ వెళ్తే. సో ఆయనలో కసి ఎలా ఉండేది సార్ ఇండస్ట్రీలో ఎదగాలని? చాలా అసలు ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అని చెప్పానంటే, మేము కిరాతకుడు సినిమా చేస్తుంటే రాత్రిపూట ఏమో ఫైట్, హిందీ అతను ఫైట్ మాస్టర్ని పెట్టాము, పెద్ద సెటప్. దాంట్లో ఓపెన్లో దాంట్లో ఫైట్ అనమాట. జైలాగా దేశం ఉంటుంది కానీ పైన ఏమి ఉండదు. సో మార్నింగ్ 5 o'clock వరకు నైట్ మొదలు పెడితే 7కి 8కి మొదలు పెడితే మా మార్నింగ్ 5 వరకు నైట్ ఫైట్ అంటే ఒళ్ళు ఓనం అవుతుంది కదా. డే టైంకి వచ్చేసరికి మళ్ళీ సీన్స్ చేయడానికి 7 o'clock అంటే 7 o'clock కరెక్ట్గా దాదాపు 10-15 రోజులు జరిగిందండి ఆ ఫైట్ అదంతా. అక్కడ ఒక ఫైట్ మొత్తం క్లైమాక్స్ ఫైట్ అన్ని రోజులు కూడా నైట్ అక్కడ చేస్తూ పగలు కరెక్ట్గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్ వచ్చేవాళ్ళం. నిద్ర సార్ అది ఇంక నిద్ర లేదేం లేదు. అదే డెడికేటెడ్ అంటే అదే చెప్పేది. ఇక ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు షార్ట్లు వస్తే మెల్లకుండా కాసేపు అట్లా రిలాక్స్ అవటం తప్పితే అట్లా అంతకన్నా డెడికేషను చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి సార్. అసలు మామూలు డెడికేషన్ కాదు. ఆయనకు ఉండేది సార్. నేను పడేవాడు ఈ సాంగ్స్ చేయటానికి కానీ ఫైట్ మాస్టర్లు కానీ పర్వాలేదు మాస్టర్, వాళ్ళు ఇది డూప్ చేద్దామంటే అక్కర్లేదు మాస్టర్ నేను చేస్తాను అని చెప్పనేసి అని ఫైట్ మాస్టర్లు అంతా డూప్ అనేవాడు. ఒక షాట్లు చెప్తే ఈ బంపర్ షాట్ కానీ ఈ కానీ లేదు మాస్టర్ నేను ట్రై చేస్తాను, నేను చేస్తాను, రిస్క్ సార్ అని చెప్పాను. నో రిస్క్ లేకపోతే అలాగే లైఫ్లో అని చెప్పనేసి అవి చేసేవాడు సార్. ఫస్ట్ హీరో డూప్ లేకుండా అన్ని ఫైట్ మాస్టర్లు చెప్పినన్ని షాట్లు అన్ని చేసిన హీరో చిరంజీవి గారు సార్. వారికి ఉండేదా నేను ఖచ్చితంగా నెంబర్ 1కి వెళ్ళాలి, ఇది నా స్థానం అని చెప్పేసి ఉండే అది గోల్గా పెట్టుకోండేవారు. అవునవును అది ఉండేది. గమ్మత్ ఏంటంటే అసలు మామూలుగా నేను సిఏ చదువుతానికి మెడ్రాస్ వెళ్ళాను. ఆయన కూడా ఏదో చదవటానికి ఐసీడబ్ల్యూ చేయడానికి వచ్చేసి సినిమాలు ట్రై చేసుకున్నాం చేస్తున్నాడు. మేము ఎవరి సంబంధం లేకుండా భోజన హోటల్ మేము కామన్గా చేసే భోజన హోటల్ ఒకటి ఉంది, సుప్రియ అని చెప్పని హోటల్ అని చెప్పనేది అని పాండే బజార్లో ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది భోజనం, నాన్ వెజిటేరియన్ ఉండదు, వెజిటేరియన్ అనమాట. చాలా నీట్గా చాలా బాగుంటుంది. అక్కడికి చిరంజీవి గారు, ప్రసాద్, సుధాకర్, వీళ్ళు ముగ్గురు భోజనాలకు వచ్చేవాళ్ళు. మేము కూడా భోజనానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది దాదాపు 1 సంవత్సరం పాటు అనమాట. భోజనానికి అక్కడ వెళ్తే ఇప్పుడు అందరు భోజనానికి వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా బయట. వెయిట్ చేసినప్పుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ సినిమాల గురించి ఈ గురించి అన్ని మాట్లాడుతామంటే ఓహో వీళ్ళు సినిమాల కోసం చేసేవాళ్ళు అటుగా ఉందని చెప్పేసి అలా అనుకుంటుండే వాళ్ళే. మనుషులను చూసుకుంటూ ఇదన్నీ తెలియదు కాబట్టి పలకరించుకోవటం ఉంది, కానీ మాట్లాడుకుంటే ఏదన్నా మాటలు కలిపితే మామూలు మాట్లాడుకోవటం అట్లా ఉండేది తెలిసేది. అది ఇక అట్లా పోయిన తర్వాత సడన్గా మళ్ళీ నేను జాయిన్ అయిపోయి ఇంకా ఆయన సినిమాల్లోకి వెళ్ళాడని తెలిసింది. ఇక నాకు నేను దీంట్లోకి వచ్చాను అనేది చూడగానే షాక్ అయ్యి నువ్వు అని చెప్పనేసి అని అప్పుడు అంటే సీఏ చేస్తున్నామని తెలియదు కానీ మామూలుగా ఇదని. అప్పుడు అంటే హోటల్ పేరు సుప్రియ అని చెప్పారు. వారి అమ్మాయి పేరు కూడా సుప్రియ అనే పెట్టుకున్నారు ఆ హోటల్. అంటే అక్కడ ఏమన్నా ఆయనకి మంచి అనుభూతులు ఏమన్నా ఉన్నాయి? అదేం కాదు, ఆయన వేరే పెట్టుకున్నాడు కానీ ఆ హోటల్లో అనుభూతి అని చెప్పంటే సుధాకర్ కానీ వాళ్ళు కానీ ఆ హోటల్లోనే తినే వాళ్ళు హీరోలు అయ్యారు చెప్పుకోవాలంటే. దాంట్లో అది ఆయన సుప్రియ రెడ్డి గారు అంటారు, ఆయన నెల్లూరు రెడ్డి గారు ఆయన ఓనర్ దానికి. ఆయనే ఉంటాడు క్యాష్ కౌంటర్ దగ్గర, ఆయనే ఉంటాడు. చాలా లిమిటెడ్గానే బాగా పెట్టాడు. ఆయన కూడా సినిమా తీశాడు, మా మృణాల్సేను పెట్టి మంచి సినిమా తీశాడు, టేస్ట్ ఉన్న అతను. బట్ అట్లా నేను అనుకోను దానివల్ల అని చెప్పనేసి అని. బట్ ఆ హోటల్లో తినటం వల్ల కలిసి వచ్చింది అనేది డెఫినెట్గా ఉంటుంది అందరికి. ఎందుకంటే అక్కడ నుంచే వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ సినిమా అయిపోయి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడే ఫుడ్ తింటూ ఉన్న ఈ రోజులు ఉన్నాయి అన్నమాట.
సార్ అయితే కోదండరామరెడ్డి గారి మొత్తం కెరీర్లో చిరంజీవి గారితో కలిసి చేసిన 25 సినిమాల్లో 24 హిట్లు 23 హిట్లు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినాయి. నెంబర్ నేను కొంచెం అటు ఇటు చెప్పుండొచ్చు కానీ పర్సంటేజ్ అయితే అదే. చేసిన అన్ని సినిమాలు హిట్ ఆల్మోస్ట్. సో వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది సార్, అనుబంధం ఎలా ఉండేది వాళ్ళిద్దరిది? చాలా బాగుండేది, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఆయన ఏదో డైరెక్టర్ అని చెప్పని కానీ జోక్స్ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఫ్రెండ్స్. అసలు షూటింగ్లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక హీరోను ఒక డైరెక్టర్ ఏదో రిజర్వ్డ్గా కూర్చోవటాలు లేకపోతే ఈగోయిజాలు ఏం ఉండేవి కావు. చాలా ఫ్రెండ్లీ వాతావరణంతో బాగా ఉండేది అనమాట. కొంతమంది చూసి వచ్చి బయట డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు మీరేందో ఇంత కూల్గా సినిమా చేస్తుంటారు అని చెప్పంటే మా డైరెక్టర్ గారికి అసలు కూల్, ఆయన అరవడం ఏముండదు కదా. సో ఏ లొకేషన్లోనూ షూటింగ్లోనూ ఏ డైరెక్టర్ దగ్గర లేని ప్రెజెంట్నెస్ మా షూటింగ్లో ఉంటుంది అనమాట కోదండరామరెడ్డి గారి దగ్గర. ఎందుకంటే అరుపులు కేకలు ఏమి ఉండవు కాబట్టి ఏదన్నా తప్పు ఏదైనా కూల్గానే తీసుకురండి, మర్చిపోయారా, ఓకే తీసుకురండి అని చెప్పనేసి అంత ఇదిగా చెప్తారు. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం చూద్దాం అని చెప్పనేసి. అందుకని చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉండేది సార్. అయితే ఫ్రెండ్స్ లాగానే కెరీర్ ఉండేది. అందరూ ఈక్వల్గా అట్లా ఎరుగుతూ వచ్చారు. అట్లా హీరో ఆయన కానీ డైరెక్టర్ కానీ ఒకరికొకరు అంతే కదా. సో బాగా బట్ చిరంజీవి గారు అనగానే ఒక రకమైన ఆయనకి మనసు లోతుల్లోంచి ప్రేమ, చిరంజీవిని ఇలా చూపించాలి, చిరంజీవికి ఇలాంటి ఫైట్ పెట్టాలి, చాలా ఎక్కువ ఆలోచించేవారంట కోదండరామరెడ్డి. ఉంటుందిగా. ఎలాగంటే కాంపిటీషన్ అవతల రాఘవేంద్రరావు గారు వీళ్ళు సేమ్ హీరోతో చేసేటప్పుడు మనం ఏదో డిఫరెంట్ గా చూపించాలి చేయాలి అని చెప్పి అనేది ఉంటుంది కదా మామూలుగా. దానికోసమని అందరు కోదండరామరెడ్డి గారి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఒపీనియన్స్ తీసుకుంటాడు. ఏదన్నా చేసినా, షార్ట్ చేసినా, లేకపోతే ఇంకోటి అయినా సీన్ అయినా గెటప్ అయినా ఏది చేసినా కూడా ఏమి బాగుందా అని చెప్పాను. అట్లాగా ఆయన 4 ఒపీనియన్ తీసుకొని వెళ్తాడు అనమాట. సార్ మాతృదేవోభవ తర్వాత మీ కెరీర్లో ఉన్న మరో మంచి హిట్ జీవిత ఖైదీ సోమన్ బాబు గారితో చేశారనమాట. సో ఆ సమయంలో సోమన్ బాబు గారితో మీకు మర్చిపోలేని ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి సార్. డెఫినెట్గా సోమన్ బాబు గారు నాకు మొట్టమొదటి నుంచి కూడా ఇది అంతటి అసోసియేట్గా పనిచేసేటప్పుడు కూడా అంతటి సినిమాలు చేశాను సార్. జేబు దొంగ, జీవిత చక్రం, మిస్టర్ విజయ్ అని చెప్పనేసి. ఆ తర్వాత కోదండరామరెడ్డి గారు చేసిన సినిమాలకి ఆయన చేసిన వాటిల్లో నేను చేశాను. బాగా పరిచయం ఉంది, బాగా ఇష్టం కూడా అనమాట. ఇద్దరు అజయ్ అంటే బాగా ఇద్దరు చేసేవాడు. అక్కడ ఒకసారి రేస్ కోర్సులో ఇది షూటింగ్ జరుగుతుంది, మద్రాసు రేస్ కోర్సులో. రేసు జరుగుతుంది, బట్ బెంగళూరులో గుర్రాలు పరిగెత్తి ఇక్కడ కూడా కట్టడాలు ఇదంతా ఉంది. మేము షూటింగ్ ఉందని చెప్పనేసి సరదా పోయి, నాకు మామూలుగా మధుసూదనరావు గారును సుందరమూర్తి గారు నన్ను వాటికి కట్టమని చెప్పని పంపించేవాడు. సో నాకు అది కొంచెం తెలుసు. అందుకని వెళ్ళి సరదాగా అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే ఏ టైం మీద కట్టమంటారు చెప్పండి అని కట్టామన్నమాట. అలా కడితే టికెట్ ఉంది. మామూలుగా మధ్యాహ్నం 2 గంటలు, మార్నింగ్ నుంచి షూటింగ్ చేసాం, 2 గంటల నుంచి ఆ రేసు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ రేసు స్టార్ట్ అయిన తర్వాత మేము హడావుడిగా చూస్తా, ఒక గుర్రం పరిగెత్తింది అని హడావుడి చెప్తారు, కామెంటరీ చేస్తారు కదా. వచ్చిన తర్వాత చూస్తే గుర్రం గెలిచిన గుర్రం అది చూస్తే మా నెంబర్ ఉంది దాంట్లో, మేము కట్టిన దాంట్లో. సో మెలకుండా అదే డిస్కస్ చేసుకుని ఊరుకున్నాము. మళ్ళీ రెండో గుర్రం పరిగెత్తింది, 5 గుర్రాలు ఉంటాయి అట్లా. రెండోది పరిగెత్తింది, రెండోది కూడా మా దగ్గర ఉంది. ఉండేసరికి ఇంకా హడావుడి చూసేసి పిలిచాడు ఆయన. పిలిచి ఏంటి అందరు ఎందుకు గుమ్మగుడి ఏదేదో చెప్పుకుంటున్నారు, ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడిగాడు. ఏం లేదు సార్ ఇట్లా కొన్నాము అది అని చెప్పి అనగా తిట్టాడు. మీరు వచ్చే షూటింగ్ మీ ఎయిమ్ ఏంటి, నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఇచ్చేయాలని ఈ టికెట్లు ఇలాంటివి కొంటావా, అసలు తప్పు, అసలు అది నువ్వు రావటం పోవటం సంగతి కాదు, అసలు తీసుకోవటమే తప్పు, అసలు బెట్టింగ్ జోలికి పోవడమే తప్పు అన్నది అని చెప్పనేసి సోమన్ బాబు గారి ఉద్దేశం. తిట్టాడు కూడా అనమాట, కరెక్ట్ కాదని అని చెప్పానంటే సరే అయితే నేను కూడా అన్నాను, సరే చింపేస్తానని చెప్పాను. కొన్నావు కదా ఉంచుకో, కానీ మళ్ళీ రెండోసారి ఎప్పుడు దాని జోలి పోకు.
నా ఎయిమ్ ఏంటంటే, నా ఉద్దేశం కూడా నీకు రాకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే వస్తే చెడిపోతారు. ఇక నువ్వు అది కానీ వచ్చిందంటే ఇంకా మీరు చెడిపోతారు. ఇంకెన్ని చెప్పినా ఇది వదిలేస్తారు, వాటి వైపు వెళ్ళిపోతారు అని చెప్పనేసి అంత కటుగా చెప్పాడు. సరే అని చెప్పనేసి అని మూడో గుర్రం కూడా వచ్చింది. మెలకుండా ఊరుకున్నాం. ఏమైంది మూడోది కూడా వచ్చిందని ఆయన అడిగాడు. వచ్చింది సార్ అన్నాం. అలాగా 5 గుర్రాలు వచ్చినాయి. 5 గుర్రాలు వచ్చి మా దగ్గర హుషారు లేదు అది అని చెప్పనేసి 5 గుర్రాలు వచ్చి సరే అన్నీ వచ్చినాయి సార్ అని చెప్పంటే ఇంకా అక్కడి నుంచి క్లాస్ తీసుకున్నాడు. మీరు చెడిపోయే టైం ఇది, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్ళేసేసి నాకు చూపెట్టు, ఎన్ని ల్యాండ్ కొను, ₹1 కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి లేదు, ఏదో మీ ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వటానికి కానీ ఇటుగా అయ్యాను తెలుసుకుంటే నువ్వు సంపాదించిన దాంట్లో పెట్టు, అది మాత్రం కంప్లీట్ గా ల్యాండే కొనాలి నువ్వు అని చెప్పని ఇవన్నీ చెప్పాడు. ఎంత వచ్చింది సార్ అసలు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి తెలియదు కదా, మేము వెళ్తే మేము అక్కడ అడిగి పెడితే అన్ని ఫేవరెట్ గుర్రాలు పెట్టారు. అయ్యా వస్తాయని అందరికి వాటి కడతారు, ఎక్కువ మంది కడితే డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. వచ్చింది 2000. ఎంత వచ్చింది తర్వాత చెప్పాం. అప్పుడు లేదు, అప్పుడు వెళ్ళిపోయాడు. 5 గంటలకి మనం షూటింగ్ 6 గంటలకు వెళ్ళిపోతారు కదా. సరే మళ్ళీ మరుసటి రోజు షూటింగ్ దగ్గర కలుస్తాం కదా. సరే 2000 వచ్చింది అని చెప్పానంటే, ఆ 2000 అయినా సరే నువ్వు ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయి, 2000 అయినా సరే నువ్వు మాత్రం నీకు ఖర్చు పెట్టబాగా అని చెప్పాను. డబ్బు విషయంలో అసలు ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. పర్ఫెక్ట్ అను అందరికి చెప్తాడు, మనం ఇదే దాచుకోకుండా అలా ఉంటే. సరే నేను జీవిత ఖైదీ సినిమా చేస్తుంటే మామూలుగా అసోసియేట్ నుంచి తెలుసు కాబట్టి ఫ్రెండ్షిప్ బాగానే, మా అజయ్ అని చెప్పి బాగా మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు, జోక్ చేస్తుంటాం, బాగా ఇదిగా ఉంటాం. సరే దాంట్లో మాతృదేవభావ షూటింగ్ జరిగేటప్పుడు ఈ ఫంక్షన్ పెట్టారు కేఎస్ రామారావు గారు, 100 days ఫంక్షన్ ఒక తోటలో పెట్టాడు. తోటలో పెడితే ఆయన్ని పిలిచాడు అనమాట. వచ్చి నేను కూడా పని చేస్తున్నాను కాబట్టి ఆయన హీరో గారు కూడా వచ్చారు. హీరో గారిని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ఏమయ్యా మీ ప్రొడ్యూసరు ఫంక్షన్కి రమ్మన్నాడు, నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశాడు అని చెప్పానంటే, మంచిదే కదా సార్ అని చెప్పాను. హ్యాపీ సార్ నాకు కూడా అని చెప్పి, మీరు వస్తే ఇంకా హ్యాపీ అంటే, మరి ఇది మాట్లాడాలంటే నేను సినిమా చూడలేదు కదా, వింటమే కానీ అని చెప్పానంటే, అదేం సార్ చూపిస్తామని ఆ నైట్ రామారావు గారు షో చేసేసి చూపించాడు. చూపించిన తర్వాత నేను వెళ్ళలేదు, ఇంక మా షూటింగ్ కూడా ఉండేది. మరుసటి రోజు షూటింగ్ మామూలుగా నేను వచ్చాము. వచ్చేసిన తర్వాత శ్రీనివాసరావు గారితో ఈయన సోమబాబు గారు, శ్రీనివాసరావు గారు నేను చాలా తప్పు చేశానండి అజయ్ విషయంలో అని చెప్పి అన్నాడు. చంద్రబాబు శ్రీనివాసరావు గారితో ఆ తప్పు చేశానని చెప్పంటేను, ఏంటండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆయన ఏమనుకున్నా అంటే, నేనేదో ఆయన హీరో గారిని ఏమన్నా అన్నానేమో, ఆయన కోపం వచ్చిందేమో చెప్పనేసి అనేసి, అదేం లేదండి ఏదన్నా ఉంటే నేను చెబుతాననే పద్ధతిలో మాట్లాడాడు ఈ శ్రీనివాసరావు గారు. ఏం చెప్పానంటే, అది కాదండి, రాత్రి మాతృదేవ సినిమా చూశాను, నన్ను గెస్ట్గా పిలిచారు కదా, చూశాను. చూసిన తర్వాత మాతృదేవ తీసిన డైరెక్టర్గా నేను సలహాలు చెప్పాను, కొన్ని సలహాలు షూటింగ్ చేసేటప్పుడు. నేను అంత తప్పు చేశాను, నాకు అప్పుడు అర్థమైంది ఈ సినిమా చూసిన తర్వాత. మన అజయ్ ఇంత ఇప్పుడు అసోసియేట్ గా కూడా తెలుసు కాబట్టి మన అజయ్ అని చెప్పి అనేసి ఇంత డైరెక్షన్ ఇంత డైరెక్టర్ ఇంత బాగా చేశాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఏదో సక్సెస్ అని చెప్పి అన్నారని చెప్పని నేను చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను, ఈ వ్యక్తిగా నేను సజెషన్స్ చేసేది నేను చాలా తప్పు చేశాను అని చెప్పనేసి అంత బాగా మెచ్చుకున్నాడు అనమాట. నాకు ఇంకా వేరే షూటింగ్ల విషయాలు చాలా ఉన్నా కూడా ఇది మాత్రం అని, నువ్వు పితృదేవభావ చేసేటట్లయితే నేను ఫ్రీగా చేస్తాను, డబ్బులు వద్దన్నాడు.